ఒక ఆదివాసీ మహిళ మేస్టం నీలాభాయ్ తన కుటుంబ సభ్యుల ఇంటికి రాఖీ కట్టడానికి 31/8/2024 నా ఆటో ఎక్కి కూర్చుండి వెళ్తున్న సమయంలో ఎవరూ లేని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి ఆటోను ఆపివేసి బలవంతంగా లాక్కెళ్లి కొట్టి అత్యాచారం చేసి హత్య చేసి చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆదివాసీ మహిళ కొన ఊపిరితో పోరాడుతూ రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుండి స్థానికుల సహాయంతో హాస్పిటల్ ఉట్నూరుకు, అక్కడి నుండి హైదరాబాద్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం గాంధీ 6వ అంతస్తులో ప్రాణాపాయ స్థితిలో ఉంది. కావున జైనూరుకు చెందిన మగ్ధూంపై SC/ST అట్రాసిటీ అత్యాచారం కేసులు నమోదు చేసి వెంటనే ఉరిశిక్ష విధించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నామని, అతని కుటుంబాన్ని జైనూరు నుండి ఖాళీ చేసి అక్కడి నుండి మైదాన ప్రాంతానికి పంపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మగ్ధూం గతంలో కూడా ఒక ఆదివాసీ మహిళను మోసం చేసి ఉంచుకొని వాడుకుని వదిలేశాడని పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా 31వ తారీఖు ఆసిఫాబాద్కి చెందిన నీలాబాయ్ అనే ఆదివాసీ మహిళ వాళ్ళ బ్రదర్స్కి రాఖీ కట్టి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక ఆటోలో ప్రయాణం చేసింది. ఆ ఆటో డ్రైవర్ అనేటువంటి ముక్తుమ్ అనే షేక్ ముక్తుమ్ అనే వ్యక్తి ఏం చేశారంటే అత్యాచారానికి గురి చేసి చంపడానికి కూడా ప్రయత్నం చేసి ఘోరంగా ఆమె మొహం పైన కాళ్ళ పైన ఘోరంగా ఆమెని కొట్టడం జరిగింది. దాని ద్వారా ఏంటి అంటే ఆ అమ్మాయి చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆమె ఒక్కటే ఆ పుట్టలలో చెట్లలో నుంచి పాక్కుంటూ వేక్కుంటూ రోడ్డు పైకి వస్తే ఆ రోడ్డు పైన ఆ అమ్మాయి పరిస్థితి వేరే వాళ్ళు ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అంటే ఒక మైనార్టీకి చెందిన వ్యక్తి ఒక ఆదివాసీ పైన చేసినటువంటి దీనికి SC/ST కేసు పెట్టి అతి కఠినంగా ఆయనకి మరణశిక్ష విధించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, మనకు ఒక మైనారిటీలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్లతోటి గెలిచినామని బాగా చెప్పుకుంటారు కదా, అటువంటి మైనారిటీలు మహిళల పైన అది ఆదివాసీల పైన ఇటువంటి చర్యలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఇంకొకటి నేను డైరెక్ట్గా సీతక్క గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు ఒక ఆదివాసీ బిడ్డ అయి ఉండి ఆదివాసీ మహిళకి అంత ఘోరమైన కిరాతకంగా ఆమెని ఆ విధంగా చేసి హాస్పిటల్లో ఉంటే ఆమెను పరామర్శించడానికి మీకు సమయం లేదా? సంఘటన జరిగి కూడా 3-4 రోజులైంది, అయినా కానీ మీరు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. కాబట్టి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే దీనికి స్పందించాలి, రాజీనామా చేయాలి. ముఖ్యంగా మేము సీఎం గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు జగన్ గారు మీరు చాలా కాకపోతే దిగండి, మా ఓట్లతోటి గెలిచిపోయినట్టు మహిళా ఓట్లతోటి గెలిచిందంటే అటువంటి మహిళలకి రక్షణ కల్పించేటువంటి సీఎం ఉంటే ఇంకా లేకపోతే ఇంకా అటువంటి సీఎం మాకు అవసరమే లేదు. వెంటనే మీరు రాజీనామా చేయాల్సిందిగా మహిళా మోర్చా అధ్యక్షురాలైన కాశీతో వరంగల్ జిల్లా నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.